ఈ వీడియోలో పూసలతో టెడ్డీ బేర్ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 2 షేర్ చేస్తానండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో టెడ్డీ బేర్ అల్లే విధానంలో భాగంగా హెడ్ పార్ట్లో పార్ట్ 2 ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. పూర్తిగా హెడ్ పార్ట్ అయితే మనకి ఇలా రెడీ అయిపోద్ది. కిందటి వీడియోలో నాకు ఎడిటింగ్ సపోర్ట్ చేయలేదండి, లేకపోతే మొత్తం మీకు ఒక వీడియో చేద్దాం అనుకున్నాను అనమాట. ఎందుకంటే ఒక్క హెడ్ పార్ట్ అల్లే విధానం నేర్చుకున్నారనుకోండి, చాలా బొమ్మలు అల్లుకోవచ్చు. ఓకేనా? ఒకసారి చెప్తాను, దాన్ని బట్టి మీరు అల్లుకోవచ్చు. కిందటి వీడియోలో నేను 5-6 మెథడ్ కొనసాగిందండి. నెక్స్ట్ ఇంకొక భాగం ఉందన్నమాట. అంటే ఒక స్టెప్ మాత్రమే ఉంది. ఈ ఒక్క స్టెప్పు, ఈ చెవులు, ఈ మూతి భాగము మొత్తం హెడ్ పార్ట్ మొత్తం ఈ వీడియోతో పూర్తయిపోద్ది. ఈ ఒక్క హెడ్ పార్ట్ అల్లుకుంటే మీరు ఏమేమి అల్లుకోవచ్చో చెప్తాను. మీకు చూపించేది టెడ్డీ బేర్ అల్లే విధానంలో భాగంగా ఈ టెడ్డీ బేర్ మీకు అల్లే విధానం షేర్ చేస్తున్నానండి. ఇదోను ఫ్రాక్ వేసుకుందనమాట టెడ్డీ బేర్. ఓకేనా? ఇలా అల్లుకోవచ్చు. ఇక్కడ ఒక ఫ్లవర్ పెట్టేసుకుంటే ఒక మోడల్ మనకు రెడీ అయిపోద్ది. ఇంకొకటి ఇదిగోండి, మెజిషియన్. చేతిలో కర్ర ఉండాలి, ఇంకా ఒక స్టిక్ అనేది ఉంటే పైన క్యాపు ఏదైనా అనుకోవచ్చు అండి. మెజిషియన్ అనుకోవచ్చు, ఇంకా మన ఇష్టం, ఇంకా మనకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఇలా ఓకేనా? ఇలా ఉంటుంది అనమాట. పైన కోటు భాగం ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఒక మోడల్. నెక్స్ట్ ఇదిగోండి, ఇది ఒక మోడల్. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేసి బయటకు వచ్చేసిన తర్వాత సర్టిఫికెట్ పట్టుకుని చక్కగా ఇలా యాహూ అన్నట్టు క్రియేట్ చేసాం ఈ టెడ్డీ బేర్. ఓకేనా? ఇలా మన ఇష్టం అండి, నిన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్క హెడ్ పార్ట్ మాత్రమే మీరు నేను ఈ 2 వీడియోలో పెడితే నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ వస్తాయి కాబట్టి అప్పుడు మీరు ఇక్కడి నుంచే నేను చూపిస్తా. హెడ్ పార్ట్ లింకులు పెడతాను అన్నమాట డిస్క్రిప్షన్లో. ఓకే అండి? ఇదొకటి. నెక్స్ట్ ఇంకా నేను ఇది ఇప్పుడే పూర్తి అయిందండి, ఇవాళే పూర్తి చేశాను. ఇవేంటంటే ఎలుక బంట్లు, కపుల్స్ అనమాట. కపుల్ ఎలుక బంట్లు అనమాట ఈ 2. వీటిని హ్యాండ్స్ జాయింట్ ఇవ్వాలి. ఇంకా ఇలా ఓకేనా? ఇదిగోండి, ఈ ఫ్రాక్ వేసాను. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. హెడ్ పార్ట్ చూసారు కదా, ఇవే మొత్తం. కాకపోతే వేరియేషన్లు అనేవి చూపించాం. ఇవి కూడా అల్లే విధానం ఎవరికన్నా అంటే ఇప్పుడు నేను చూపించిన వాటిల్లో ఈ 4గిట్లో మీకు ఏది కావాలన్నది చెప్తే నేను అది మెయిన్. ఎక్కువ మంది ఏది అడిగితే నేను అది అల్లే విధానం షేర్ చేస్తానండి. ఓకేనా? ఈ 2 మాత్రం కంపల్సరిగా ఒకటేనండి అల్లేది. ఇలా నుంచుంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇలా ఉంటాయి. చాలా ఈజీనేనండి. ఓకేనా? ఇవి ఒకటి హెడ్ పార్ట్ అల్లుకుంటే చూసారు కదా, అన్నిటికీ హెడ్ పార్ట్ ఇదే. మొత్తం ఏ బొమ్మలు లాలన్నానండి, ఈ హెడ్ పార్ట్ ఒక్కటి నేర్చుకుని మనం విడిగా అల్లుకుని పెట్టుకున్నా నేను ఇవి అల్లుతా కాబట్టి ఫాస్ట్గా మీరు కూడా బాడీ పార్ట్ దగ్గర నుంచి అల్లేసుకోవచ్చు. ఓకే అండి? ఇదండి వీడియో. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి ఈ చెవులు మిగిలిన భాగం ఉంది కదండి, అది చూసేద్దాము. ఇంకా ఈ పార్ట్ ఉంది, ఇది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్ 3లో మీకు ఈ బాడీ పార్ట్ నుంచి వచ్చేస్తుంది కంటిన్యూగా. ఓకే అండి? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేయండి. హెడ్ పార్ట్ అల్లే విధానంలో పార్ట్ 1 కిందటి వీడియోలో ఇంత మటుకు షేర్ చేశానండి. ఇంకా ఈ వీడియోలో పార్ట్ 2 ఇక్కడ నుంచి కంటిన్యూ అయిపోతుంది. వీడియో చూడండి. ఓకే అండి? నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ చూడండి ఒక్కసారి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటప్పుడు 5 బీట్ ఫ్లవర్ 1, 6 బీట్లో ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి. ఇక్కడ 1 తీసుకోవాలి. రైట్ 6 బీట్లో ఈ బీట్ తీసుకోవాలి. లెఫ్ట్ 6 బీట్లో ఈ బీట్ తీసుకోవాలి. అండ్ ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ 3 బీట్స్ బేస్ చేసుకోవాలి. 1 2 3. ఇదిగోండి, 5లో నుంచి నేను ఇక్కడ పెట్టుకున్నాను తీసుకొచ్చేసి. ఓకేనా? ఈ స్టెప్ వేసేసాం. ఇప్పుడు ఈ స్టెప్ అనేది వేస్తాము. ఇక్కడ 3 బీట్స్ బేస్ అవుతాయి. 3 బీట్స్ యాడ్ చేయాలి. 1 2 3. ఇక్కడ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి, మీరు కరెక్ట్గా వేస్తున్నారా లేదా చెక్ చేసుకోండి. 3 బీట్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 3 ఉన్నాయి. 1 2 3 చూడండి. ఇదిగోండి, ఈ 6 బీడ్లో నుంచి ఈ బీడు, 5 బీడ్లో నుంచి ఈ బీడు ఒకటే ఉంటుంది. 5 బీడ్ మనకి, దీనిలో నుంచి ఈ బీడు.
చూసారా? ఒక్కసారి చూడండి. ఈ 3 బీడ్స్కి 3 బీడ్స్ యాడ్ చేసాం. నెక్స్ట్ మరలా బేస్ 3 బీడ్స్ తీసుకోండి. 1 2 3 1 2 టైట్గా లాగేసేయండి. 3 తీసుకోండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడ్ 4 ఉన్నాయి. 1 2 3 4 2 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. టైట్గా లాగేసేయండి. లూజ్ అనేది ఉంచొద్దండి. ఇలా నెక్స్ట్ మరలా బయటకు వచ్చేయండి 2 బీడ్స్లో నుంచి. ఇప్పుడు మనం ఎన్ని వేసాము? 2 6 బీట్ ఫ్లవర్స్ వేసాము ఈ స్టెప్లో. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరలా 3 బీడ్స్ బేస్ చేసుకోండి. 1 2 3 3 బీడ్స్ బేస్. సైడ్న ఫ్లవర్ అల్లుతూ మనకి రన్నింగ్ అవుతుంది కదా, మనకి ఒక ఫ్లవరు ఈ దీనిలో నుంచి 1 బీడ్. 1 2 3 4 2 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. మనం క్లోజ్ చేసేస్తున్నాం హెడ్ పార్ట్ని, వెనక భాగం. ఇలా ఓకేనా? 6 మరలా ఈ 2 బీడ్స్లో నుంచి బయటకు వచ్చేయండి. ఈ ఫ్లవర్లో నుంచి మరలా 3 బీడ్స్ 1 బయటకు వచ్చేసిన తర్వాత మరలా 3 బీడ్స్ 1 2 3 1 2 3 4 2 బీడ్స్. కొంచెం నిదానంగా చూసి వేసుకోండి. కొంచెం ఏంటంటే క్లోజ్ చేసేటప్పుడు ఏ బీడ్ వేస్తున్నాం అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. చూసి నీట్గా నిదానంగా 3 బీడ్స్ బేస్ చేసుకోండి. సైడ్న మనకి మూవ్ అవుతూ ఉంటుంది కదా, దానిలో 1 బీడ్ ఉంటుంది. మొత్తం 4 బీడ్స్ అవుతాయి. 2 బీడ్స్ యాడ్ చేయటం. మరలా 3 బీడ్స్. మరలా 3 బీడ్స్ తీసేసుకుంటున్నానండి. ఇదిగోండి బయటకు వచ్చేసాను. 1 2 3 ఇంకా మనకి కొంచెం ఉంది. ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నామండి మనం. ఇక్కడ దీనిలో కూడా తీసుకెళ్ళి ఇక్కడ 6 బీట్లో 2 బీడ్స్ ఉన్నాయి. ఇక్కడ దీనిలోకి నీడిల్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ ఒక్కొక్క ఫ్లవర్లో నుంచి ఒక్కొక్క బీడ్ తీసుకుంటాం. క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ బీడ్లో నుంచి ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ 5 బీట్ ఉంది కదా దీనిలో ఈ బీడు, ఇక్కడ 6 బీట్ ఉంది కదా దీనిలో ఈ బీడు, ఇక్కడ 6 బీట్ ఉంది కదా ఈ బీడు. 1 2 3 4 5 ఇంకా 1 బీడ్ యాడ్ చేయాలి. 6 అవుతుంది. ఆల్రెడీ 5 ఉన్నాయి. చివరికి 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. ఇదిగోండి చూడండి ఇలా. ఇక్కడ 5 బీడ్ ఫ్లవర్ అనేది లాస్ట్కి ఏర్పడిపోయింది. ముందు ఈ మొత్తాన్ని కలిపేసేయండి. ఇలా విడివిడిగా ఉన్నాయి కదా, ఇవన్నీ విడివిడిగా ఉన్నాయి. ముందు ఈ 6 బీడ్ని కలిపేసేద్దాం. ఇలా టైట్గా లాగేసేయండి. ఇలా వస్తే మీరు కరెక్ట్గా వేసినట్టండి. ఇప్పుడు ఇవి కూడా విడివిడిగా ఉన్నాయి. ఈ 5 వీటిని కూడా కలుపుదాం. ఇలా ఈ ఒక్క బీడు యాడ్ చేస్తాం. మొత్తం ఇలా కొంచెం నిదానంగా ఇలా ఇలా మొత్తం ఈ 5 బీడ్స్ని విడివిడిగా ఉన్నాయి కాబట్టి కలిపేసేద్దాం. ఓకే అండి. ఇప్పుడు మనకి మధ్యన 5 బీడ్స్ అయితే రావాలి. ఈ 5 బీడ్స్కి 6 బీడ్స్ 5 రావాలి. అప్పుడు మనం కరెక్ట్గా వేసినట్టు. చూడండి 1 2 3 4 5 5 6 బీట్ ఫ్లవర్స్ వేస్తే వెనక భాగం కంప్లీట్ అయిపోయింది. ఓకే అండి. ఇది ఇంక ఇక్కడ క్లోజ్ చేసేద్దామండి. దీనికి ఇక్కడ వరకు వేసిన తర్వాత కొంచెం ముందుకు తీసుకెళ్ళిపోయి హెడ్ పార్ట్ అనేది ఎండ్ అయిపోయింది. ఇక్కడ వెనక భాగం ఇలా
నీడిల్ మీద ఇలా తిప్పండి. సింగిల్ కాబట్టి ఒక 7-8 అన్నా వేయాల్సిందేనండి. డబల్ అయితే వైరు మనకి 4 టైమ్స్ అయితే సరిపోద్ది. సింగిల్ కాబట్టి కొంచెం మరిన్ని సార్లు వేసేసి ఇలా లాగేసేయండి. లాగేసి పక్క బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇక్కడే కట్ చేయొద్దు. కొంచెం వైర్ ఉంది కాబట్టి ఇలా ఇక్కడ కట్ చేసేస్తాం. టెడ్డీ బేర్కి వెనక భాగం పూర్తి చేసేసాము. కట్ చేసేయండి వైర్ని. ఇక్కడికి ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ టెడ్డీ బేర్ అని తెలియటానికి మనకి ఈ భాగం వేద్దామండి. ఇప్పుడు అక్కడ కట్ చేసేసి మరలా ఫ్రెష్గా ఇక్కడ ఎక్కించేసుకుందాం. ఇక్కడ 6 బీడ్స్ ఉన్నాయి చూసారా? ఈ కంటి భాగానికి మధ్యన 6 బీడ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6. ఈ 6 బీడ్స్కి ఈ పార్ట్ అనేది డిజైన్ చేస్తాం. ఓకేనా? ఇదిగోండి, ఫస్ట్ ఇక్కడ ఎక్కిస్తున్నాం కాబట్టి నాట్ అడ్డం వస్తుంది. అందుకని నేను ఈ అడుగు నుంచి లోపల నుంచి ఎక్కిస్తున్నా. ఎందుకంటే 3 అనేది వెనక్కి వెళ్ళిపోద్ది. ఇలా ఇక్కడ కింద 2 బీడ్స్ ఉన్నాయి చూసారా? ఇదిగోండి 1 2. ఈ 2 బీడ్స్ మధ్యన వైర్ ఉంది. ఇక్కడ బేస్ 1 2 తీసుకోవాలి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 2 + 3 5. ఇదిగోండి 1 2. ఇలా ఒక బీడ్లో నుంచి మరలా ఇంకొక బీడ్ ఇలా. ఫైవ్ బీడ్ ఫ్లవర్ అనేది వేసాము. నెక్స్ట్ ఇంకా 2 బీడ్స్ అయిపోయాయి కదండి. 6 బీడ్స్లో ఇంకా 4 బీడ్స్ ఉన్నాయి. 4 బీడ్స్లో మరలా ఈ 2 బీడ్స్ తీసుకోండి. 1 2. ఇదిగోండి ఇలా పెట్టి చూపిస్తున్నా చూడండి. 2 బీడ్స్ ఇదిగోండి ఎలా పెట్టానో చూడండి. అడుగు భాగం మీరు ఈ గ్రీన్ పట్టుకుంటే నేను ఎక్కడ వేస్తున్నాను అనేది మీకు అర్థమైపోద్ది. ఇక్కడ ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు బేస్ 2 బీడ్స్ తీసుకున్నాం. 3 బీడ్స్ అవుతాయి. 1 2 3. 2 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. ఈ బీడ్లో నుంచి ఇదిగోండి ఈ బీడ్ ఇలా తీసుకుని ఈ 2 బీడ్స్లో నుంచి బయటకు వచ్చేద్దాం. 1 2. ఓకేనా? 4 బీడ్స్ అయిపోయాయి 6 బీడ్స్లో. ఇంకా 2 బీడ్స్ ఉన్నాయి పైన. 1 బీడ్లోకి బేస్ చేసుకోండి. కేవలం ఒక్క పూస మాత్రమే. ఇక్కడ 1 2 ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. అంటే 4 బీట్ మెథడు వేస్తున్నాం ఇక్కడ. 2 + 2 4. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా 1 బీడ్ ఉంటుంది. దానిలో కూడా నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇలా కలపాలి కదండి. ఈ ఫ్లవరు ఇంకా పైకి తీసుకొచ్చేయండి. ఇలా ఇక్కడ మనకి 1 2 3. 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. ఓకేనండి. మనకి పైకి 4 బీడ్స్ అయితే వస్తాయి. పైన ఏం చేసాము? 4 4. కింద 5 5. ఇలా రావాలి. వేస్తే కరెక్ట్గా వేసినట్టు. ఇప్పుడు ఈ 4 బీడ్స్ని కలిపేద్దాం. ఇలా 1 2 విడివిడిగా ఉన్నాయి కదండి. వీటిని కలిపేసేద్దాం. 3 4. ఇలా కొంచెం టైట్గా లాగేసి ఇక్కడ ఈ మధ్యన టెడ్డీ బేర్ అని తెలియాలంటే ముందు కొంచెం ముందుకుంటుంది అనమాట. ఈ ముందు భాగం కూడా ఒక బ్లాక్ బీడ్ తీసుకుంటున్నా. ఈ మధ్య నుంచి ఇటుకి
ఇది ముందు టైట్గా లాగేసిన తర్వాత వీలైతే ఇక్కడ ముడి వేసేయండి ఒకటి. వేసేసిన తర్వాత ఈ బ్లాక్ బీడ్ యాడ్ చేస్తే ఇలా పైకి ఉంటుంది అనమాట. మనకి ముడి వేసేస్తే ఇదిగోండి, నేను ఇలా పట్టుకుని తర్వాత ముడి వేస్తాను అనమాట. ఇదిగోండి ఇలా. ఓకేనా. నెక్స్ట్ అండి, మరలా ఈ 4 బీడ్స్లో నుంచి తీసుకొచ్చేసేయండి. కొంచెం టైట్ అవుతుంది మనకి, పైకి చక్కగా ఉబ్బెత్తుగా బ్లాక్ బీడ్ అనేది నిలబడిపోద్ది. ఇలా మరలా ఒక్కసారి 4 బీడ్స్ని కలిపేసేయండి ఇలా. ఎందుకంటే దీన్ని పైకి ఇలా నిలబెట్టాలి అంటే 4 బీడ్స్ని మనం కలిపేసేయాలి. ఓకేనా. ఇలా. ఓకే అండి. ఇలా నాట్ వేసేయండి. ఇంకా అడుగున ఇక్కడ అడుగుకి తీసుకొచ్చేసి ఇక్కడ నాట్ వేసి ఇక్కడ వేసేద్దాం. ఎందుకంటే అడుగు భాగం కనిపించదు కదండి. ఇక్కడ ముడి వేసేస్తే 4 టైమ్స్ 5 టైమ్స్ 6 7 8 టైమ్స్ వేస్తే కానీ ముడి అనేది లావుగా ఏర్పడుతుంది అక్కడ. ఇదిగోండి ఇలా దగ్గరగా అనేసేయండి. ఇలా అనేసి వేరే బీడ్లో నుంచి తీసుకొచ్చి కింద బీడ్లో గ్రీన్ బీడ్లో నుంచి తీసుకొచ్చేయండి కిందకి. ఇలా ఒక బీడ్లోకి పక్కకు పంపించేస్తే నాటు కనిపించదు, మనకి ఇబ్బంది ఉండదు. కట్ చేసేయండి కట్టర్ సహాయంతో. ఇదిగోండి ఇప్పుడు టెడ్డీ బేర్ అనేది ఏర్పడింది. ఇది పెడితేనేనండి అందం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చెవులు వేసేస్తానండి. ఎందుకంటే నేను ఈ పార్ట్ కొంచెం వీడియో లెంతీగానే ఉంటుంది. ఇప్పుడు ఏ టెడ్డీ బేర్ అల్లుకోవాలన్నా హెడ్ పార్ట్ వచ్చేటప్పటికి ఇట్లా అల్లుకుని మనం పక్కన పెట్టేసుకుంటామేనండి. ముందు కొన్ని టెడ్డీ బేర్స్ వెళ్ళాలండి. అవి నేను అల్లుతున్నప్పుడు ఏం చేస్తానంటే ఈ లింకు ఇస్తానన్నమాట కింద. హెడ్ పార్ట్ వరకు ఇది అల్లుకోండి అని చెప్పేసి బాడీ పార్ట్ అల్లే విధానం నేను షేర్ చేస్తాను. ఇదిగోండి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసాను. ఇంకా చెవి భాగం ఎక్కడ వెయ్యాలి అంటే ఇవిగోండి ఇవి. ఇంకా మనకి హెడ్ పార్ట్లో మిగిలినవి ఈ 2 చెవులు వేస్తే అయిపోతుంది. చెవులు వేసేద్దామండి. ఇంకా ఈ మిడిల్ భాగంలో 6 బీడ్స్ ఉన్నాయి చూసారా. మరలా చెప్తా ఏనండి. ఈ భాగం ఉంది కదా, ఈ మధ్య భాగం 5 బీడ్ కంటి భాగానికి అటు ఇటులో మధ్యన ఉందో చూసారా. దీన్ని పట్టుకుంటే ఇక్కడ 6 బీడ్ వస్తుంది. ఈ 6 బీడ్కి ఈ 6 బీడ్ ఫ్లవర్ ఆపేసి సెకండ్ 6 బీడ్ ఫ్లవర్లో వెనక 2 బీడ్స్ తీసుకోండి. వెనక 2 బీడ్స్. ఫస్ట్ నేను వెనక నుంచి ఎక్కిస్తున్నానండి, అడుగు భాగం నుంచి ఎక్కిస్తాను. నేను చూపిస్తాను ఒక్కసారి ఎక్కించేసుకుని వైరు నేను మీకు చూపించుతాను. ఇదిగోండి ఇక్కడ ఈ 2 బీడ్స్కి వేసేయండి. ఈ మధ్య భాగం 6 ఉన్నాయి. 6లో మధ్య పార్ట్ తీసుకున్న తర్వాత ఒకటి 6 బీడ్ ఫ్లవర్ వస్తుంది. దీన్ని కాకుండా సెకండ్ 6 బీడ్ ఫ్లవర్ ఉంది కదా, దానికి ముందు కాకుండా వెనక వేయండి. వెనక 2 బీడ్స్. ఈ 2 బీడ్స్ తీసుకోండి. ఇది మధ్య భాగం నేను పట్టుకున్నాను చూడండి. ఇది వదిలేసేయండి. ఈ 2 బీడ్స్ ఫస్ట్ మిడిల్లోకి తీసుకొచ్చేయండి. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 4 బీడ్ ఫ్లవర్ వేసాము. నెక్స్ట్ ఎమ్మటే సెకండ్ బీడ్లోకి తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ 1 2 ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేసేయటమేను. ఓకేనా. ఇక్కడికి నాట్ వేసేయండి. తీసుకొచ్చేసి ఇక్కడ ముడి వేసేయండి. ఇక్కడికి అయిపోతుంది మనకి ఒక చెవి భాగం అనేది వేసేసినట్టు. ఓకేనా. నెక్స్ట్ మరలా ఇదిగోండి, ఇది మిడిల్ 6 బీడ్. మరలా రైట్ అయిపోయింది, లెఫ్ట్ వేద్దాం. లెఫ్ట్ చెవి భాగం వేయాలి కదా, వెనక నుంచి తీసుకొస్తున్నా నేను ఇక్కడికి. ఇది మిడిల్. ఇది వదిలేసి ఇక్కడ ఈ 2 బీడ్స్కి వేసుకోవాలి.
చూసారు కదా, ఈ 6 బీట్ వదిలేస్తాం. ఇది మిడిల్లో దీనికి వదిలేసి సెకండ్ 6 బీట్లో వెనక భాగంలో 2 బీట్స్కి వెయ్యాలి. ఇదిగోండి తీసుకొస్తాను. ఇది మిడిల్. గుర్తుపెట్టుకోండి, ఇది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అన్నీ తెల్ల బీడ్సే, ఎక్కడ వేస్తుంది కన్ఫ్యూజన్ అయిపోద్ది మీకు. అందుకని చెప్పి చెప్తున్నా. మిడిల్లో చూసుకోండి 6 వస్తాయి. 6లో ఒక 6 వదిలేసేయండి, ఒక ఫ్లవరు. సెకండ్ ఫ్లవర్లో వెనక వెయ్యండి. 1 2 3. ఇంకొక బీట్ ఇలా 2 బీట్స్ ఉన్నాయి. 2 బీట్స్ యాడ్ చేయాలి. ఇలా ఇప్పుడు 2 చెవులు వేసేసాం. కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. ఇక్కడే నాటు వేయకుండా కొంచెం వెనక్కో ముందుకో మీ ఇష్టం, ఎక్కడైనా సరే. నేనైతే వెనక తీసుకొస్తున్నా. ఇదిగోండి వెనక్కి, వెనక భాగానికి తీసుకొచ్చేసి నేను ఇక్కడ ముడి వేసేస్తున్నా. ఎందుకంటే మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది, అందుకని తీసేసాను అనమాట. మరలా 2 బీట్స్ ముడి వేసేసాక 2 బీట్స్ ఏయో ఒక బీట్స్ అండి, మనకు అనుకూలంగా అనిపిస్తే దానిలోకి తీసుకెళ్ళిపోవటమే. మనం ఎటు మనకు అనుకూలం అనిపిస్తే అటుకి. నేను కట్ చేసేస్తున్నాను, ఇంక అయిపోయింది మనకి. ఇదిగోండి చెవి భాగం కూడా వేసాను, చూసారు కదా. ఒకసారి చెప్తా వినండి. చెవి భాగం ఎక్కడ వేయాలి అంటే ఇదిగోండి ఈ మిడిల్లో 6 బీట్స్ ఉన్నాయి కదా, దీనికి ఇటు ఇటు వదిలేసాము. సెకండ్ ఇక్కడ వేసాము, ఇక్కడ వేసాము. ఇది గుర్తుపెట్టుకోండి. అయిపోయిందండి, టెడ్డీ బేర్ హెడ్ పార్ట్ రెడీ అయిపోయింది. ముందు వీడియోలో మీరు ఇది ఒక్క హెడ్ పార్ట్ అల్లుకుంటే ముందు ఇలా అల్లుకోవచ్చు మీరు. ఇవి కూడా షేర్ చేస్తాను నేను. ఇదొకటి, ఇదొకటి. ఇదోనో గ్రాడ్యుయేషన్ అయిపోతాను చూసారా, బయటకు వచ్చేసి ఆ పట్టా పట్టుకున్న తర్వాత మనకి ఇస్తారు కదా, యాహూ అంటున్నాడు అనమాట. ఇదోనో వచ్చేసి పక్కన పైన క్యాప్ పెట్టుకుని మెజిషియన్ ఉంటారు చూసారా, ఇదొకటి అనమాట. ఇవి నేను అల్లాలి అంటే ఈ హెడ్ పార్ట్ ఒక్కటి అల్లే విధానం నేర్చుకుంటే అండి మీరు ఎన్ని బొమ్మలైనా అల్లుకోవచ్చు అనమాట. ప్రతి దానికి హెడ్ పార్ట్ ఒకటే వస్తుంది, బాడీ పార్ట్ మారుతుంది. అమ్మాయి బొమ్మ అల్లాలన్నా, అబ్బాయి బొమ్మ అల్లాలన్నా, కపుల్స్ అల్లాలన్నా, మీకు స్టార్టింగ్లో చూపించా కదా వీడియో స్టార్టింగ్లోను, అలాంటివి అల్లుకోవాలన్నా, ఏం అల్లుకోవాలన్నా ముందు హెడ్ పార్ట్ అయితే మోడల్ ఇదేనండి అల్లుకునేది. ఇంకా మనం ముందుకి వెనక్కి కొన్ని వేరియేషన్ చూపించడమే, బాయ్ బొమ్మని గర్ల్ బొమ్మని వేరియేషన్ చూపించడం. అదని చూసారా, పింక్ బ్లూ కలర్ అల్లాను చూసారా, అదోనో ఫ్రాక్ అల్లాను, బాడీ పార్ట్ కొంచెం మార్పు చేర్పులు చేసామన్నమాట. ఓకే అండి, ఇంకా అంతేను. ముందు మీరు అల్లుకోవాలంటే హెడ్ పార్ట్లు ముందు అల్లేసుకుని పక్కన పెట్టేసుకోండి. పార్ట్ ఇప్పుడు మనం 2 భాగాల కింద విభజించి షేర్ చేశాను. మీరు అల్లుకున్న తర్వాత ఒక లైక్ ఇచ్చేసేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి అబ్బా. ఎందుకంటే టెడ్డీ బేర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందుకని చెప్పి షేర్ చేసేయండి. 2 వీడియోలు అయితే కానీ మన హెడ్ పార్ట్ పూర్తి అవ్వలేదన్నమాట. ఇదిగోండి టోటల్గా చూసేశారు కదా, ఇలా ఉంటుంది అనమాట. ఇదండి వీడియో ఈనాటికి. పార్ట్ 3లో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.